పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో డిస్ట్రిక్ట్ కూలింగ్ విధానాన్ని వినియోగించనున్నారు. ఏసీ లేకుండానే చల్లబర్చే డీసీఎస్ ను కొత్తగా నిర్మించే నగరాలు, మాల్స్, టౌన్షిప్లలో వాడుతున్నారు. తెలంగాణలో మొదటగా ఫ్యూచర్ సిటీలో అమలుకు సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. ఇటీవల తెలంగాణ విజన్ 2047 పత్రంలో దీని గురించి ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్ ప్రాంతంలో 30,000 ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని సర్కార్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ కీలకం. సేబిడిని పలు జోన్లుగా అభివృద్ధి చేస్తారు. 300 ఎకరాల్లో ఏఐ సిటీ, 200 ఎకరాల్లో హెల్త్ సిటీ, 500 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతారు. 3,000 ఎకరాల్లో లైఫ్ సైన్స్ హబ్ ను అభివృద్ధి చేస్తారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ కూలింగ్ విధానాన్ని చేపట్టనున్నారు. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో డిస్ట్రిక్ట్ కూలింగ్ విధానం ఉంది. పోచారంలోని ఇన్ఫోసిస్ ఐటీ కారిడార్ లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈ తరహాలోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరింత అధునాతనమైన డీసీఎస్ ను సిటీకి సర్కార్ పరిచయం చేయబోతుంది. ఇటీవల కాలంలో ఏసీల వినియోగం పెరగడంతో నగరాలు హాట్ ఐలాండ్ గా మారుతున్నాయి. దీంతో మరింతగా ఏసీల వాడకం అవసరమవుతుంది. ఎక్కడ చూసినా భవనాల బయట ఏసీ అవుట్డోర్ యూనిట్లే దర్శనమిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధికి అవకాశం ఉండడంతో సాధారణ ఏసీల స్థానంలో చల్లని నీటిని పైపుల ద్వారా పంపి భవనాల లోపల ఉష్ణోగ్రతలను తగ్గించే సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ విధానాన్ని డిస్ట్రిక్ట్ కూలింగ్ అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం శుద్ధి చేసిన జలాలను 5 డిగ్రీలకు శీతలీకరిస్తారు. పైప్ లైన్ ద్వారానే ప్రతి భవనం గదికి సరఫరా చేస్తారు. భవనాల్లో ఉన్న ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు గదులను చల్లపరుస్తాయి. ఈ క్రమంలో గదిలోని ఉష్ణోగ్రతకు పైప్లోని నీరు వేడెక్కుతుంది. తిరిగి నీటిని శీతలీకరణ ఛాంబర్ కు తరలించి చల్లబరచాక మళ్లీ సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. సాధారణ ఏసీతో పోలిస్తే 30% విద్యుత్ ని ఆదా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని కూడా ప్రభుత్వం అంటోంది.